ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద టూ ఈక్వల్ సైడ్స్ ఏమో ఈ రెండు కూడా ఆఫ్ ఎన్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఇది 2 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ఐసోసెల్ ట్రయాంగిల్ అవుతుంది. అండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఇది బేస్. ఇది ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అని అన్నాడు. అసలు ఇది ఐసోసెల్ ట్రయాంగిల్లో ఈ ఈక్వల్ సైడ్స్ అనేది ఏ అనేది 5 సెంటీమీటర్స్, అదర్ దెన్ ద బేస్ బి ఈక్వల్ టు 8. ఇప్పుడు మనకి ఈ ఐసోసెల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? b/4 ఇంటూ √4a² మైనస్ b². ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేసినట్టయితే 8/4 ఇంటూ ఇక్కడ మనకి 4a² అన్నాడు. 4 ఇంటూ a² అంటే 25. 425 is 100 మైనస్ b² అంటే 8 8 is 64. దట్ ఈక్వల్ టు 8/4 ఇంటూ ఈ చూడండి 100లోంచి 64 పోతే 36. 36 రూట్ వాల్యూ ఎంత? 6 అనమాట. 2 2s 2 3s 2 1s 2 4s 4 3s 12 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇదే కాకుండా ఇంకో వే ఆఫ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. మెథడ్ 2. ఈ మెథడ్ 2లో ఏ విధంగా చేయాలంటే ఈ వెర్టెక్స్ నుండి ఇలాగా బేస్ పైకి ఒక మీడియన్ గీయండి. అంటే మీడియన్ అంటే దీన్ని ఖచ్చితంగా 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది బేస్ని. అంటే ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ మీడియన్ అనేది ఈ ట్రయాంగిల్కి ఏమవుతుందంటే ఖచ్చితంగా పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది హైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 4 ఇది 5 అయినప్పుడు ఈ హైట్ అనేది ఖచ్చితంగా 3 అవుతుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఉన్నటువంటి పైథాగరస్ ట్రిప్లెట్స్ అనే 3 4 5 కాబట్టి ఇది 3 4 5 అనేది ఈ ట్రయాంగిల్కి కూడా 3 4 5. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కున్నట్టయితే అప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 4 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత? 3 సెంటీమీటర్స్. దట్ ఈక్వల్ టు 2 2s 4 2 3s 6. అంటే దీని ఏరియా 6, దీని ఏరియా కూడా 6. 6 + 6 12 సెంటీమీటర్ స్క్వేరు ఈ ఐసోసెల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్.